ఒక కోకిలమ్మ, మరో చరిత్ర, అలాగే చిలకమ్మ చెప్పింది, ఇలా ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచినటువంటి ఎన్నో సినిమాల్లో మంచి అనుభూతి గీతాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అందించారు. అందమైన అనుభవం చెప్పగానే మనందరికీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం గారు పాడినటువంటి యుగళ గీతమే గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆత్రేయ గారు అందించినటువంటి సాహిత్యంలో ఎంఎస్ విశ్వనాథన్ గారి స్టైల్ స్పష్టంగా వినిపిస్తుంది. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, శ్రీమతి వాణి జయరాం గారిని. నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా, నీ సరి ఎవరమ్మా, దినమొక రకము గడసరితనము, దినమొక రకము గడసరితనము, నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ, నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా. నువ్వే నువ్వయ్యా నవ్వుల రవ్వయ్యా, నీ సరి ఎవరయ్యా, దినమొక రకము గడసరితనము, దినమొక రకము గడసరితనము, నీకై కలవయ్యా నా కల నీవయ్యా, నీకై కలవయ్యా నా కల నీవయ్యా. శిల్పం ఆ సరిగమలు ఆ మధురిమలు, నీకై కలవయ్యా నా కల నీవయ్యా, నీకై కలవయ్యా నా కల నీవయ్యా. ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు, ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు, ఒక కౌగిలి ప్రతివేయి ఒక స్వర్గం ఒక దుర్గం, ఆ జీవ జీవలు ఆ మెలుకువలు, నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ, నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ. నువ్వే నువ్వయ్యా నవ్వుల రవ్వయ్యా, నీ సరి ఎవరయ్యా, దినమొక రకము గడసరితనము, నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ, నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ. సొగసు చిగురుల వయసు, నీకై కలవయ్యా నా కల నీవయ్యా, నీకై కలవయ్యా నా కల నీవయ్యా. నీ కళ్ళు నా కళ్ళు
కలిసుంటే విరిజల్లు నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇల్లు వలపుల జల్లులు పలు పరువన్నెలు నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల రవ్వయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము బాలచందర్ గారి అపురూపమైన సృష్టి, అందమైన అనుభవం. ట్యాగ్ లైను ఇదొక పాటల పందిరి. నువ్వే నువ్వమ్మా నవ్వుల రవ్వయ్యా మీకు సరి ఎవరయ్యా. అద్భుతంగా పాడారు. మరోసారి మమ్మల్ని వేరే లోకంలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేశారు. ఈ సినిమా పిక్చరైజేషన్ అంతా కూడాను సింగపూర్లో జరిగింది మోస్ట్లీ. అండ్ ఇది మొట్టమొదటిసారిగా సింగపూర్లో పిక్చరైజ్ చేయబడినటువంటి ఒక సినిమా. అండ్ ఈ పాటలో టిపికలీ ఎంఎస్ విశ్వనాథన్ గారి ఒక స్పెషల్ స్టైల్ ఆర్కెస్ట్రైజేషన్లో, మీ గమకాల్లో, అండ్ ఆత్రేయ గారి పదాలు, ఆ రచన అద్భుతం. బాలు గారి చాలా సందర్భాల్లో అన్నారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు సిమెంట్ రోడ్ వేసేశారు, మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఫాలో అవ్వాల్సిందేనని. ఇప్పుడు రీసెంట్గా ఈ చిత్రం తమిళ్లో రిలీజ్ చేశారు, తెలుగులో కూడా చేయాలి కదా. తెలుగులో చేస్తే బాగుండు. రిలీజ్ చేసి డిజిటలైజ్ చేస్తే ఫెంటాస్టిక్ రన్ అవుతుంది అనమాట ఈ సినిమా. ఇంకా అమ్మ ఒక క్వశ్చన్, ఈ పాట తమిళ్లో కూడా మీరే పాడారా? మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? ఇప్పుడు తెలుగు అంతే ఫ్లూయెంట్గా మాట్లాడేస్తున్నారు మాతో పాటు మీరు, అలాగే వేరే భాషలు కూడా ఇంతే ఫ్లూయెన్సీతో మాట్లాడేస్తారా? వస్తుంది కొంచెం తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కొంచెం గుజరాతీ, మరాఠీ, వీటన్నిటికి ఇంకొక లాంగ్వేజ్ బాగా వచ్చు ఆవిడకి, ఏమిటది? మ్యూజిక్. మాకు కూడా సంగీతం బాగా వచ్చు వినడం. మీరు లేకపోతే మేమేం చేస్తాం? మీరు అంటే సంగీతం పాడేవాళ్ళు, వాళ్ళకు కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకోగలరు. మీరు కూడా బాగా పాడతారు అమ్మా బాలుగారు. నిజమా? ఏమో నాకు ఇప్పుడు తెలియదు ఆవిడకి ఇప్పటివరకు. మాత్రం మీరు పాడి వినిపించినట్టున్నారు, మాకు పాడలేదు. ఇంతకుముందు డ్రెస్ బాగాలేదు కాబట్టి డాన్స్ చేయనన్నారు, అది మాట ఇచ్చారు. ఇప్పుడు ఒక పాట ఒకటి వదలొచ్చును కదా. పాడండి. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది. తారారి దారి దారారా. ఫస్ట్ క్లాస్ పాడారు. చాలా బాగా పాడారు. ఇన్ని సంవత్సరాలు నేను కాంపిటీషన్ రాకూడదని ఐ హ్యావ్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడన్నా మా ఎంతమంది బతికిపోయారు మీ వల్ల. చాలా మంది సింగర్స్ కాదు, ప్రేక్షకులు. చాలా సంతోషం. మా కచేరీలో ఎప్పుడన్నా వచ్చి ఒక పాట పాడండి. ఈ పాట మనం నెక్స్ట్ టైం డ్యూయట్ పాడదాం. ఊరుకోండి సార్. ఎందుకు? నేను ఊరుకుంటే ఎట్లా? డ్యూయట్ ఇద్దరు పాడాలి. వద్దు సార్, నెక్స్ట్ అదే నెక్స్ట్, ఇప్పుడు కాదు, నెక్స్ట్ జన్మలో ట్రై చేస్తాను నేను. ఇప్పటికి ఇంతే వచ్చింది నాకు. ఇవాళ పడుకుని రేపు లేచే వరకు మనం ఏ జన్మలో ఉంటాం తెలియదు. రేపు ఇంకో జన్మ కిందే లెక్క కాబట్టి రేపు మనం ఈ డ్యూయట్ ప్రాక్టీస్ చేద్దాం. తప్పకుండా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరూ ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా నేను తలుపు వేసేస్తాను. ఓకే, నో ప్రాబ్లం.